ఎస్ మాస్టర్స్, మనకి ఇప్పుడు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మన ముందు ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాబోతున్నారు. అంతకంటే ముందు మనకి ఒక మంచి బుక్ను పరిచయం చేయడానికి సార్ వస్తున్నారు. తను రామ్తా విజ్డమ్ గురించి చక్కగా మనకి అరటిపండు వలిచి పెట్టినట్టుగా ప్రపంచానంతటికీ ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు. మనందరికీ సుపరిచితులైనటువంటి అల్లా బక్షు సార్ వస్తున్నారు. మన చప్పట్లతో సార్ని వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. సార్ ప్లీజ్ వెల్కమ్. అందరికీ ఆత్మీయ స్వాగతం మాస్టర్స్. ముందుగా మీ అందరికీ యువత అందరికీ కూడా సరి అయిన ధ్యానాన్ని, సరి అయిన జ్ఞానాన్ని, సరి అయిన బుద్ధిని, సరి అయిన మార్గదర్శకత్వాన్ని అందిస్తూ మీ అందరి వెంట నడుస్తున్నటువంటి రాము మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. మీ అందరితో పాటే ఉంటే 9 డేస్ కోర్స్ 11 డేస్ కోర్స్ చేస్తున్నారు. వారికి ప్లస్ వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి టీం అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈరోజు నేను ఒక 5 మినిట్స్ ఎందుకు అంటే, నిన్న ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగిందండి, హౌ టు క్రియేట్ యువర్ డే. అంటే మన క్రియేషన్ గురించి క్రియేటర్ అనేటువంటి రామ్తా బుక్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మన జీవితం యొక్క ఎంపికనే మన క్రియేషన్, మరణం కూడా మన క్రియేషనే. ఎంపిక చేసుకొని వస్తాము, సృష్టించుకొని వెళ్తాము. మన జీవితంలోని ప్రతి సెకండ్లో కూడా మన క్రియేషనే ఉంటుంది. ఆ క్రియేషన్ గురించి రామ్తా ఏం చెప్పారు అనేది రామ్తా మాటల్లోనే బుక్గా ప్రింట్ చేయడం జరిగిందండి. అక్క ఇది పట్టుకోవా. క్రియేటర్, రామ్తా క్రియేటర్. మనం గట్టిగా చప్పట్లు కొట్టుకున్న రామ్తా మాస్టర్కి నిన్న మనకి అక్క రిలీజ్ చేసింది. నెక్స్ట్ బ్లూ పిరమిడ్ పబ్లికేషన్స్ నుంచి క్రియేటర్. దీంట్లో రామ్తా మనకి ఏం చెప్తారు అంటే, నువ్వు దేన్ని సృష్టించాలి అనుకున్నా నీ చైతన్యము శక్తుల సహాయంతో నువ్వు సృష్టించవచ్చు. నీ చైతన్యాన్ని, నీ శక్తిని ఉపయోగించి నువ్వు వాంఛిస్తున్నటువంటి దేనినైనా నువ్వు ఏదైతే నీ అభిలాష ఉందో నీ ప్రతి అభిలాషను నువ్వు నెరవేర్చుకోవచ్చు. కాన్షియస్నెస్ అనేది ఎనర్జీ అంటారు. దీంట్లో ఒక బ్యూటిఫుల్ వాక్యం ఉంటుంది, అది చెప్పి నేను ముగిస్తానండి. టు లెట్ లైఫ్ హ్యాపెన్ టు యూ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్. జీవితం ఏదో తన దారిన నడుస్తుంది అనుకోవడం నీ ఇర్రెస్పాన్సిబుల్ అవుతుంది. నీ జన్మ హక్కు ఏంటో తెలుసా? నీ బర్త్ రైట్ ఏంటో తెలుసా? టు క్రియేట్ యువర్ డే, టు క్రియేట్ యువర్ వీక్, టు క్రియేట్ యువర్ ఇయర్, టు క్రియేట్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ బర్త్ రైట్. నీదైన రోజుని సృష్టించుకో, నీదైన వారాన్ని సృష్టించుకో, నీదైన జీవితాన్ని నువ్వే సృష్టించుకో అని చెప్తారు. దేని ద్వారా? కాన్షియస్నెస్ ఎనర్జీ ద్వారా. మరి ఎలా సృష్టించుకోవాలి అంటే, నీ రోజుతో ప్రారంభించు అంటారండి. ఉదయం నిద్ర లేవగానే బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేసిన తర్వాత నీదైన రోజు ఎలా ఉండాలి అనేది నువ్వు క్రియేట్ చేసుకో. అక్కడితో నువ్వు మొదలుపెట్టు. రోజుతో మొదలుపెట్టి వారంతో దాన్ని మరికొంచెం మెలిక వేసి తర్వాత మళ్ళీ సంవత్సరంతో నీ జీవితాన్ని సృష్టించుకో అని చెప్తారు. ఇక్కడ కాన్షియస్నెస్ అంటే ఎనర్జీ అంటే చెప్తారు రామ్తా. కాన్షియస్నెస్ అంటే మీ చైతన్యము. మీరు ఏ చైతన్య స్థితిలో ఉంటారో ఆ చైతన్యాన్ని బట్టే మీ వాస్తవాలు సృష్టించబడతాయి. మీరు 1వ చైతన్యంలో ఉన్నారా, 7వ చైతన్యంలో ఉన్నారా, మీ వాస్తవం సృష్టించబడుతుంది. మరి చైతన్యం మనకి ఎలాగా రేజింగ్లోనికి వస్తుంది అంటే, స్వాధ్యాయం ద్వారా వస్తుంది, సత్సంగం ద్వారా వస్తుంది. రామ్తా చెప్పిన ఫస్ట్ కాన్షియస్నెస్ అనేది మనకి స్వాధ్యాయం ద్వారా వస్తుంది, సత్సంగం ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఎనర్జీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం నుంచి వస్తుంది. ఫిజికల్ ఎనర్జీ నీ భోజనం వల్ల వస్తుందని చెప్పి నువ్వు పొరపాటు పడుతున్నావు. ఫుడ్కి ఎనర్జీకి సంబంధమే లేదు. ఫుడ్కి స్ట్రెంగ్త్కి సంబంధం ఉంటుంది. స్ట్రెంగ్త్ అనేది ఫిజికల్ వర్డ్, ఎనర్జీ ఇట్ ఇస్ ఎ స్పిరిచువల్ వర్డ్. మీ భౌతికమైనటువంటి శక్తిని మించి, మీ మానసిక శక్తిని మించి, మీ బుద్ధి శక్తిని మించి అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఉంది, మీ ఆత్మశక్తి. యువర్ సోల్ ఎనర్జీ ప్రతి ఒక్కరిలో ఉంది. బికాజ్ వీఆర్ సోల్స్. ఆ సోల్ ఎనర్జీని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే, సాధన చేసినప్పుడు మాత్రమే. ధ్యానం చేసి, సాధన చేసి, విశ్వమయ ప్రాణశక్తిని అందిపుచ్చుకొని, మన ఆత్మశక్తిని మనం ఎమర్జ్ చేసుకొని, కుండలిని కూడా మనం వాడుకున్నప్పుడు ఆధ్యాత్మిక మోక్ష సాధనకి వెళ్తాము. కానీ భౌతికపరమైన మీ వాస్తవాలు సృష్టించుకోవడానికి సోల్ ఎనర్జీ వరకు సరిపోతుంది. ఆధ్యాత్మిక మోక్షం కావాలా? కుండలిని వరకు వెళ్ళొచ్చు. కాస్మిక్ ఎనర్జీ, సోల్ ఎనర్జీ కలుపుకుంటే దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా ఈ పుస్తకంలో ఉంది మాస్టర్. అయితే ఇది ఇంగ్లీష్లో ఉంది.
ఎందుకు ఇంగ్లీష్ అంటే తెలుగు రాద్దామని ప్రయత్నం చేశాను, కానీ కంటామినేషన్ చేయకూడదు, రామ్తా యొక్క పదాన్ని దేనిని కూడా నా సొంత అభిప్రాయంతో మార్చకూడదు అన్నటువంటి ఉద్దేశంతో యాజ్ ఇట్ ఈజ్ రామ్తా యొక్క వీడియో, దీంట్లో రామ్తా ఒక 2 స్కాన్ కూడా ఇచ్చాను. దీన్ని స్కాన్ చేస్తే రామ్తా యొక్క వీడియో వస్తుంది, దీన్ని స్కాన్ చేస్తే అదే ఆడియో కూడా వస్తుంది. సో ఈ ఆడియో వీడియోస్ ద్వారా మీరు ఈ పుస్తకాన్ని చదువుతూ, దీంట్లో అంతా మల్టీ కలర్ ప్రింటింగ్ చేయడం జరిగింది మాస్టర్స్. సో ప్రతి ఒక్క వాక్యం ఒకనొక మిస్సైల్లా ఉంటుంది. సో ఇది మనకి స్టాల్ నెంబర్ 39లో మనకి అవైలబుల్ ఉంటుంది, స్టాల్ నెంబర్ 39 రామ్తా విజిటమ్ స్టాల్లో. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రాము మాస్టర్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాస్టర్ గారికి బుక్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. గట్టిగా చెప్పట్లేదు, సాధ్యపడుతున్నాం అమ్మ రండి. ఎస్, క్రియేటర్ అన్న పదం రాము మాస్టర్ గారికి బాగా సరిపోతుందండి. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం మాత్రమే కాదు, భౌతిక జీవితంగా కూడా ఒక సృష్టికర్తగా మీ అందరి యొక్క జీవితాన్ని, వాస్తవాన్ని తాను సృష్టిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాము సార్. అలాగే మేడం గారు, ఆ బుక్ ఎక్కడుంది మీకు ఇచ్చింది. అలాగే మా అక్క, మా ఆత్మీయమైనటువంటి మా అక్క గారు ఎంతో ప్రేమతో, మాస్టర్ గట్టిగా చెప్పలు కొట్టుకుందాం శ్రీదేవి మాస్టర్ గారికి. ఇప్పుడు మీకు జీవితం అంటే ఏంటో, జీవితం ఎంత హాయిగా, ఎంత ఆనందంగా, ఎంత సరదాగా గడపాలో నవ్వుకుంటూ అద్భుతమైన సెషన్ చెప్తారు ఇప్పుడు శ్రీదేవి మేడం గారు. గట్టిగా చెప్పట్లు కొట్టుకుందాం. వరంగల్ వాత్సవీలు బ్రహ్మ విద్వరిష్ట శ్రీదేవి మేడం గారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ట్రూత్ ఫర్ యూత్కి వచ్చినటువంటి అల్లా బక్షు గారు స్కూల్లో హెడ్ మాస్టర్ అయి ఉండి ఎన్ని రామ్తా విజ్డమ్ మొత్తం అంతా అన్ని పుస్తకాలని తరోగా స్టడీ చేసి ఎన్నో వర్క్షాపులు కండక్ట్ చేస్తూ ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. తర్వాత బ్లూ పిరమిడ్స్ అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా రామ్తా విజ్ఞానాన్ని ఇంకా ఇంకా అన్ని చోట్ల తీసుకెళ్లాలన్న తపనతో అమరత్వం అనే పుస్తకం రాశారు. ఇప్పుడు ఈ పుస్తకం రాశారు. పుస్తకం రాయమంటే అంత ఈజీ కాదండి. ఇక్కడ 100 థాట్స్ ఉంటాయి, వాటిని ఒక పేపర్ మీద పెట్టాలంటే మామూలు కాదు. ట్రై చేయండి కావాలంటే. కానీ ఎంత అద్భుతమైన మాస్టరో. ఇక్కడ వర్క్షాపులు కూడా జరుగుతూ ఉంటాయి ఎవ్రీ మంత్, ప్రతి నెల రండి. రామ్తా విజ్ఞానము ఈ ప్రపంచంలోనే పత్రిసారి చెప్పాడు, సంకల్ప శక్తి యొక్క విశ్వరూపము రామ్తా. మీరందరూ ద వైట్ బుక్ అని ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగు రామ్తా, తర్వాత తెలుగులో రామ్తాని ట్రాన్స్లేట్ చేశారు. అందరూ కొనుక్కోండి. తర్వాత మన సారు దానికి సంబంధించిన మెంటర్ కంప్లీట్గా. అంటే ఒక టెక్స్ట్ బుక్ స్కూల్లో ఉన్నప్పుడు మనకు అర్థం కాదు కదా, ఒక టీచర్ రావాలి కదా, ఎవరు వాళ్ళు అందులో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఆ రామ్తా విజ్ఞానాన్ని స్వయంగా స్వస్వరూపం ఇక్కడ దిగొచ్చిండ్రు అనమాట. గట్టిగా చప్పట్లు కొడదాం అల్లబక్ష గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సేవలు అద్భుతం, విశ్వరూపమే చూపిస్తున్నారు సంకల్ప శక్తి యొక్క.